ఎన్నో అయితే ఉంటుంది అందాది ఇది అన్న? ఇది రెండో అవుతుంది. రెండో అయితే మనకు చూసుకోవచ్చు. మనకి సెకండ్ లాక్టేషన్ బఫెలో అని చెప్తున్నారు అన్న. ఇప్పుడు డెలివరీ ఎన్ని రోజులు అవుతుంది ఇది అందాదా? అన్న 10 రోజులు అవుతుంది. 10 రోజులు అవుతుంది. పాలు ఇప్పుడు ఎన్ని ఉన్నాయి రెడీగా? 15 లీటర్ రెడీ ఉన్నాయి. 15 లీటర్ రెడీ ఉన్నాయి. కొంచెం సైజ్ బాగుంది. గేదె వచ్చేసి మొత్తం ప్యూర్ హర్యానా. హర్యానా ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాయి అన్న? జీంద్కేషన్. జీంద్ నుంచి వచ్చింది. ఇది మూడో అవుతుంది. మూడో అయితే ఉంటుంది. దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. 15 లీటర్లు అయితే ఇప్పుడు రెడీగా ఉన్నాయి. దీని దగ్గర 7 లీటర్ రెడీ ఉన్నాయి. 7 లీటర్లు అయితే మనకి చూసుకోవచ్చు అని చెప్తున్నారు అన్న. రేట్ల విషయానికి వస్తే ఇప్పుడు ఎండాకాలం ఎట్లా ఉన్నాయి? స్టార్టింగ్ ప్రైస్ ఎంత మన దగ్గర? ఎట్లయితే మన దాని నుంచి రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ చింతలకుంట మార్కెట్లో ఉన్నామండి. ఇక్కడ బఫెలోస్ వచ్చాయని చెప్పారు. ఏ బ్రీడ్కి సంబంధించిన గేదెలు వచ్చాయి, ఎన్ని వచ్చాయి, వాటి పాల కెపాసిటీ, రేట్లు ఎంత అనే విషయాలు అయితే మనం కనుక్కుందాం. నమస్తేనా? నమస్తే అన్న. ఒక్కసారి మీ పేరు, మన లొకేషన్ రైతులకు మళ్ళీ చెప్పరానా? నా పేరు లక్ష్మణ్ యాదవ్ అన్న. ఓకే. నేను చింతలకుంట మార్కెట్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అన్న. ఇప్పుడు మనకి ఏ బ్రీడ్ గేదెలు సేల్కి ఉన్నాయి? హర్యానా బ్రీడ్ అన్న. హర్యానా మొత్తం ముర్రా బ్రీడ్కి సంబంధించిన గేదెలు ఎన్ని వచ్చినాయి? 11 గేదెలు వచ్చినాయి. 11 వచ్చినాయి. ఈ రోజు వచ్చినాయి? మార్నింగ్ వచ్చినాయి. మార్నింగ్ వచ్చినాయి. ఓకే, చూపిరానా? ఇక్కడ కనబడుతున్న ఈ గేదెలను ఒకసారి రైతులకు చూపిరా అన్న. బయటకి ఇప్పమంటారా? బయటికి చూసుకోవచ్చు. మొత్తం కూడా 11 బఫెలోస్ అయితే సేల్కి ఉన్నాయండి. ఇక్కడ దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. సైజ్ బాగుంది. గేదె వచ్చేసి మొత్తం ప్యూర్ హర్యానా. హర్యానా ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాయి అన్న? జీంద్కేషన్. జీంద్ నుంచి వచ్చింది. ఒక హర్యానా జీంద్ నుంచి అయితే ఈ గేదెలు రావడం జరిగింది. చింతలకుంట మార్కెట్ అయితే చాలా మందికి తెలుసు, ఎల్బీ నగర్ దగ్గరలో ఉంటుంది. ఎప్పుడైనా కూడా రావచ్చు ఇక్కడికి. ఎనీ టైం కూడా అందుబాటులో ఉంటాయి. 365 డేస్ కూడా ఈ మార్కెట్ ఉంటుందండి అన్న. దీని గురించి ఒకసారి చెప్పరా, ఎన్నో అయితే ఉంటుంది అందాది ఇది అన్న? ఇది రెండో అవుతుంది. రెండో అయితే మనకు చూసుకోవచ్చు. మనకి సెకండ్ లాక్టేషన్ బఫెలో అని చెప్తున్నారు అన్న. ఇప్పుడు డెలివరీ ఎన్ని రోజులు అవుతుంది ఇది అందాదా? అన్న 10 రోజులు అవుతుంది. 10 రోజులు అవుతుంది. పాలు ఇప్పుడు ఎన్ని ఉన్నాయి రెడీగా? 15 లీటర్ రెడీ ఉన్నాయి. 15 లీటర్ రెడీ ఉన్నాయి. ఎంత వరకు పోవచ్చు అన్న? మేబీ 22 పోవచ్చు అన్న. 22 లీటర్ వరకు పోవచ్చు అని చెప్తున్నారు. చూసుకోవచ్చు. దీని అండర్ క్వాలిటీ ఏంది, హైట్ అయితే సైజ్ బాగుంది అన్న. దూడలన్నీ సేఫ్ వచ్చినాయా? సేఫ్ ఉన్నాయి అన్న. దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి. అన్ని చూసుకున్న తర్వాత తీసుకో అన్న. పాలు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. 2 పూటలు చేసుకోవచ్చు. 2 పూటలు కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాత తీసుకోవచ్చు. చూసుకోవచ్చు. క్వాలిటీ బాగున్నాయండి. మంచి జీంద్ నుంచి అయితే రావడం జరిగింది. ఇదైతే డెలివరీ అయి 10 రోజులు అయింది. 10 రోజులు అయింది. బంధు 10 రోజులు అవుతుంది. చూసుకోవచ్చు. ఇప్పుడు అయితే దూడ ఉంది. దీని కింద 15 లీటర్ రెడీ ఉన్నాయి. 15 లీటర్ రైతులు అయితే పిండి చూసుకున్న తర్వాత తీసుకోవచ్చు అని కూడా అన్న అయితే చెప్తున్నారు. పిండుకోవచ్చు. 2 పూటలు అయితే. హైట్ సైజ్ మంచిగా ఉందండి. బఫెలో వచ్చే క్వాలిటీ బఫెలో మంచి క్వాలిటీ గల బఫెలో ముర్రా బ్రీడ్కి సంబంధించిన గేదె అయితే ఇక్కడైతే సేల్కి ఉందండి. మీకు కావాల్సిన వాళ్ళైతే నేరుగా వచ్చి ఇక్కడైతే కొనుగోలు చేయొచ్చు అన్న. ఇది కూడా 15 లీటర్ రెడీ ఉన్నాయి. 15 లీటర్ దీని దగ్గర రెడీ ఉన్నాయి. దీని దగ్గర ఎన్నో అయితే ఉంటుంది అందాది ఇది? ఇది మూడో అవుతుంది. మూడో అయితే ఉంటుంది. దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. 15 లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయి దీని దగ్గర. 7 లీటర్ రెడీ ఉన్నాయి. 7 లీటర్లు అయితే మనకి చూసుకోవచ్చు అని చెప్తున్నారు అన్న. ఎంతవరకు పోవచ్చు మేబీ అన్న? 18 లీటర్ పోవచ్చు. 18 లీటర్ వరకు పోవచ్చు. 18 లీటర్. ఓకే. 18 లీటర్ మిల్క్ కెపాసిటీ బఫెలో అని చెప్తున్నారు. దీని అండర్ క్వాలిటీ అన్న. దూడలన్నీ సేఫ్ వచ్చినాయా? అన్ని దూడలు సేఫ్ ఉన్నాయి. దూడలు అయితే అన్ని కూడా సేఫ్ వచ్చినాయని కూడా చెప్పడం జరుగుతుంది. క్వాలిటీ బాగున్నాయండి. హర్యానా జీంద్ నుంచి అయితే రావడం జరిగిందని కూడా అన్న అయితే చెప్తున్నారు. చూసుకోవచ్చు. మనకైతే ఇప్పుడు ఎండాకాలంలో రేట్లు కూడా ఒకసారి అయితే మాట్లాడదాం. రేట్ల విషయానికి వస్తే ఇప్పుడు ఎండాకాలం ఎట్లా ఉన్నాయి? స్టార్టింగ్ ప్రైస్ ఎంత మన దగ్గర? ఎట్లయితే మన దాని నుంచి 2 లక్షల నుంచి 3 లక్షల దాకా ఉందన్న. ఓకే. రేట్లు వచ్చేసి 2 లక్షల నుంచి 3 లక్షల దాకా. 3.5 లక్షల దాకా కూడా గేదెలు ఉన్నాయి. గేదెలు. ఓకే. టాప్ క్వాలిటీ గేదెలు, మంచి క్వాలిటీ గల బఫెలోస్ కి రేట్ అయితే ఎప్పుడైనా ఎక్కువనే ఉంటుంది. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. క్వాలిటీని బట్టి రేట్ ఉందన్న. ఓకే అన్న. ఎన్ని రోజులు పట్టిందన్న ఈ రోడ్ రావడానికి? ఈ రోడ్ రావడానికి 15 రోజులు పట్టిందన్న. ఓకే. మనకి ఎన్ని సంవత్సరాల నుంచి మార్కెట్ లో ఉన్నారు మీరు? ఇక్కడ నేను 6 సంవత్సరాల నుంచి ఉన్నాను. 6 ఇయర్స్ నుంచి. 6 ఇయర్స్ నుంచి. ఓకే. వస్తుంటాయి, తెస్తుంటారు, సేల్ అయిపోతుంది. సేల్ అయిపోతుంది. చాలా మంది రైతులు అయితే వస్తుంటారు. ఎనీ టైం కూడా మార్కెట్ ఉంటుంది కదా? ఎనీ టైం మార్కెట్. 365 డేస్ కూడా మార్కెట్ ఉంటుంది. సండే లేదు, మండే లేదు, ఎప్పుడైనా కూడా ఈ మార్కెట్ 365 డేస్ మొత్తం. రైతులు రావాలనుకున్న వాళ్ళు రావచ్చు, పాలు చెక్ చేసుకుని తీసుకోవచ్చు. 2 టైంలో ఇక్కడ పోయిట్లీ తీసుకోవచ్చు అన్న. మాది 12 లీటర్, మాది గ్యారంటీ. ఇంటి దగ్గర గ్యారంటీ ఉందన్న? అక్కడ కూడా గ్యారంటీ ఇస్తాం. ఇంటి దగ్గర కూడా గ్యారంటీ ఇస్తాం. ఇంటి దగ్గర కూడా గ్యారంటీ ఇస్తాం. ఓకే. ఇంకొక గేదె చూసుకోవచ్చు. ఇంకొక గేదె తీసుకొస్తున్నారు. దీని గురించి కూడా మనం మాట్లాడదాం అన్న. దీని గురించి ఒకసారి చెప్పండి అన్న. ఇది ఎన్నో అయితే ఉంటుంది అందా? ఇది 3 అయితే ఉందన్న. 3 అయితే. ఇది అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి. మంచి క్వాలిటీ బఫెలోస్ అయితే సేల్ ఉన్నాయండి ప్రజెంట్ అయితే అన్న. ఇప్పుడు ఎన్ని లీటర్ రెడీ ఉన్నాయి దీని దగ్గర? దీని దగ్గర 14 లీటర్ రెడీ ఉన్నాయి. 14 లీటర్ రెడీ ఉన్నాయి. ఓకే. చూసుకోవచ్చు. 14 లీటర్ మిల్క్ అయితే ఇప్పుడు దీని దగ్గర రెడీ ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. ప్రైస్ అయితే 2 లక్షల నుంచి 3.5 లక్షల వరకు. 3 లక్షల దాకా ఉన్నాయి. 3 లక్షల వరకు కూడా గేదెలు అయితే ఉన్నాయి. మాట్లాడుకోవచ్చు అన్న. రేట్లు ఏమైనా రేట్లు ఫిక్స్ అనేది ఏం లేదన్న. ఏం లేదు. మనం అటు ఇటు ఉంటుంది. రేట్లు అయితే మాట్లాడుకోవచ్చు. దీనికి కూడా దూడ సేఫ్ ఉంది. దూడ కూడా సేఫ్ ఉంది. క్వాలిటీ చూసుకోండి. రింగ్ క్వాలిటీ కూడా చాలా చిన్న రింగులు ఉన్నాయి. దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి. అన్ని చూసుకున్న తర్వాత తీసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుందండి ఎక్కడైనా కూడా. రేట్లు ఎండాకాలం కాబట్టి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు కూడా గేదెల రేట్లు ఉన్నాయని చెప్తున్నారు. లక్ష్మణ్ అన్న, దీని గురించి ఒకసారి అన్న. దీని దగ్గర కూడా సేమ్ ఉన్నాయి అన్న. అన్ని కూడా 8 గేదెల దగ్గర సేమ్ ఉన్నాయి. పాలు 14 లీటర్లు 15 లీటర్ వరకు రావచ్చు. 15 లీటర్ సేమ్ ఉన్నాయి. ఓకే. పాలు అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడికి వచ్చి పిండుకున్న తర్వాతనే మాట్లాడుకోవచ్చు. రేట్లు అయితే ఫిక్స్ ఏం కాదు. మనం మాట్లాడుకునే దాన్ని బట్టి రేట్ ఫిక్స్ ఏం లేదు అన్న. రేట్లు మళ్ళీ ఇంకా మనకి తగ్గే అవకాశాలు ఎప్పుడు ఉంటాయి అన్నదా? ఒక 2 మంత్స్ తర్వాత. 2 మంత్స్ తర్వాత. ఓకే.
2 నెలల వరకు అయితే మనకి ఈ రేట్లే ఉంటాయి. 2 మంత్స్ వరకు అయితే ఈ రేట్లే ఉంటాయని చెప్తారు అన్న. ఇది 14 లీటర్లు రెడీ ఉన్నాయి. రెడీ ఉన్నాయి. ఎన్నో అయితే ఉంటుంది అందాది? ఇది 3 అవుతుంది. 3 అయితే గేదె ఇది చూసుకోవచ్చు. రింగ్ క్వాలిటీ చూసుకోవచ్చు, అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. అన్ని 4 రూపాయల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి. అన్ని చూసుకున్న తర్వాత కొనుగోలు చేయొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఇంకొక గేదె తీసుకొస్తున్నారు, దీని గురించి కూడా మనం మాట్లాడదాం. దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. అన్న ఎన్నో అయితే ఇది? అన్న ఇది సెకండ్ అవుతుంది అన్న. రెండో అయితే పడ్డాయి. ఎన్ని రోజులు అయిందన్న ఇది డెలివరీ అయిందా? ఇది 10 రోజులు అవుతుంది. 10 రోజులు అన్ని కూడా మనకి 10 రోజుల లోపు 10-15 రోజులు. 12 రోజులు రొప్పటన. ఓకే, మనకి లోడ్ రావడానికి ఎన్ని రోజులు టైం పట్టిందని అందాదా? 15 రోజులు టైం పట్టింది. ఒక లోడ్ రావడానికి అయితే 15 రోజులు తీసుకుంటారా టైం? మధ్యలో ఆపుతారు. ఆపుతారు. ఓకే, చూసుకోవచ్చు. మనకైతే 15 days అయితే టైం పట్టిందని చెప్తారు. ఇప్పుడైతే దీని దగ్గర ఎన్ని లీటర్లు ఉన్నాయని రెడీగా? దీని దగ్గర 16 లీటర్లు దీని దగ్గర రెడీ ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. రెండో అయితే పడ్డాయి ఇది. దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి. రేట్ అయితే మనకి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు కూడా 3.5 లక్షల గేదె కూడా ఉందని చెప్తున్నారు. 2 పూటలు పిండుకోవచ్చు. 2 పూటలు కూడా ఇక్కడ పిండుకొని చూసుకున్న తర్వాతనే తీసుకోవచ్చు అని చెప్తున్నారు. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. రేట్ అయితే మాట్లాడుకోండి, ఎలాంటి ఇబ్బంది లేదు. అన్న వీటి గురించి ఒకసారి చెప్పరా? అన్న దీని దగ్గర ఇప్పుడు 16 లీటర్ రెడీ ఉన్నాయి అన్న. దీని దగ్గర 14 లీటర్లు ఉన్నాయి. ఓకే, 16 లీటర్లు దీని దగ్గర ఉన్నాయి. దాని దగ్గర 14 లీటర్లు అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు. అడ్డర్ క్వాలిటీ చూసుకోండి. ఎన్నో అయితే ఉంటుంది అన్నది ఇది? ఇది రెండో అయితే, అది ఫస్ట్ అవుతుంది అన్న. ఓకే, ఇది తొలి తగ్గేదే. దీని దగ్గర 14 లీటర్ రెడీ ఉన్నాయి. 14 లీటర్ రెడీ ఉన్నాయి. 14 లీటర్లు అయితే రెడీ ఉన్నాయి. చూసుకోండి, వాళ్ళు చెప్పడం కాదు, మేము చెప్పడం కాదు, మీరు దగ్గర ఉండి చూసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇదైతే మనకి 16 లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. 14 లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయని కూడా చెప్తున్నారు. తొలి తగ్గేదే ఇది కనబడుతుంది కదా. మనకి రెండో ఇతలో పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి కదా? ఉన్నాయి అన్న. ఇది రెండో అయితే, అది ఫస్ట్ అయితే. ఇదైతే రెండో అయితే. ఇది అది ఫస్ట్ అయితే చూసుకోవచ్చు. మనకైతే క్వాలిటీ బాగున్నాయండి, సైజు మంచిగా ఉంది. అన్ని కూడా చూసుకున్న తర్వాత తీసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదని కూడా అన్న అయితే చెప్తున్నారు. అన్న దీని గురించి ఒకసారి చెప్పరా? అన్న దీని ఇప్పుడు 7 లీటర్ 7 లీటర్ 14 లీటర్లు అయితే రెడీ ఉన్నాయని కూడా సేమ్ దీని కూడా రెండింటి దగ్గర కూడా 7 లీటర్లు అయితే 14 లీటర్ రెడీ ఉన్నాయని చెప్తున్నారు. ఎన్నో అయితే ఉంటాను అందాది? ఇది రెండో అయితే, అది 3 అవుతుంది అన్న. ఓకే, ఇది రెండో అయితే, ఇదైతే 3 అయితే. ఇదైతే మనకి లోడ్ వచ్చినప్పుడు ఇలాంటి దెబ్బలు తగిలినా లోడ్ లో వస్తుంటాయి, మాత్రం కంపల్సరీ తగులుతుంటాయి, రాసుకోబోతుంటాయి కాబట్టి లారీ వచ్చేసి. ఇదైతే మనకి ఎన్ని పాలు ఉన్నాయన్నా? దీని దగ్గర 14 లీటర్లు. రెండింటి దగ్గర కూడా 14 లీటర్లు అయితే పాలు ఉన్నాయి. ఒకటి చూసుకోవచ్చు. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. ఎక్కడైనా కూడా మనం మాట్లాడుకోండి, ఇక్కడికి వచ్చి నేరుగా వచ్చి తీసుకోవాలి, ఎలాంటి ఇబ్బంది లేదని కూడా అన్ని అయితే చెప్పడం జరుగుతున్నారు. చూసుకోవచ్చు. క్వాలిటీని బట్టి మనకి ఎక్కడైనా కూడా మాట్లాడుకోండి. ఈ క్వాలిటీ బాగున్నాయండి. మనకి హర్యానా జింద్ నుంచి అయితే రావడం జరిగిందని అన్న చెప్తున్నారు. అన్న దీని గురించి ఒకసారి చెప్పరా? దీంతో ఇప్పుడు 6.5 ఓకే, 6.5 లీటర్ రెడీ ఉన్నాయి దీని దగ్గర. ఓకే, 13 లీటర్లు అయితే రెడీగా ఉన్నాయి. ఎన్నో అయితే ఉంటారు అందాది? ఇది 3 అవుతుంది. 3 అయితే తగ్గేదే. 13 లీటర్లు అయితే దీని దగ్గర రెడీగా ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. చూసుకోవచ్చు. మీరు పాలనరాలు చూసుకోండి, అడ్డర్ క్వాలిటీ చూసుకోండి, కొమ్ము క్వాలిటీ చూసుకోండి, అన్ని క్వాలిటీలు చూసుకున్న తర్వాతనే తీసుకోవచ్చు అని కూడా వీళ్ళైతే చెప్తున్నారు. క్వాలిటీని బట్టి మనకైతే రేట్ అయితే మాట్లాడుకోండి. ఇక్కడికి వచ్చి 4 ధరలు చూసుకోండి, అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు. అన్న ఒక్కసారి రైతులకి మీ కాంటాక్ట్ నెంబరు, అడ్రస్ మరొకసారి చెప్పరా? అన్న ఇది ఎల్బీ నగర్ చింతలకుంట మార్కెట్ అన్న. నా కాంటాక్ట్ నెంబర్ 8125907929 అన్న. ఓకే, ఈ నెంబర్కి కాల్ చేస్తే మాట్లాడుకోవచ్చు. ఎనీ టైం కాల్ చేయొచ్చు అన్న. ఓకే, ఇప్పుడైతే ప్రజెంట్ 11 బఫెలోస్ అయితే రెడీ ఉన్నాయి. ఇప్పుడు ఓకే, రేట్ అయితే మాట్లాడుకోవచ్చు, చూసి మాట్లాడుకోవచ్చు అన్న, రేట్ ఏమున్నా. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మణ్ అన్న. థ్యాంక్ యూ. అయితే సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.